150 బాగా చేసుంటే 20,000 వరకు వచ్చేది, ఇంకా 150 దగ్గరే అయిపోయారు. పెంచాలి పేమెంట్. రామ్ ప్రసాద్ గారు, జంట అంటే ఇలా ఉండాలి. ఎంత ముచ్చటగా ఉన్నారో, మీరు కూడా ఇలా రావచ్చు కదా. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇంత సడన్ గా అలాంటి ముసలి దగ్గర దొరుకుతుందని. ఇది 150 ఎపిసోడ్ కదా, ఎంత బాగుందో సెట్ కంటే మీ ఇద్దరు పల్ల సెట్ ఇంకా బాగుంది. ఆవిడ్ని పట్టుకొని పలస అంటావా? ఫీల్ అయినట్టున్నారు మీరు కూడా. 150 ఏ సూపర్, నిజంగా 150. అది వెయిట్ 150, దీని పేమెంట్ 150. దీన్ని చూస్తే మనకు వచ్చే జ్వరం 150. అరే నరేష్, ఏంటి ఇప్పటి నుంచి నాకు చిన్న చిన్న పేమెంట్లకు పిలవకు. నా పేమెంట్ 1,00,000 అర్థమవుతుందా? ఓకే ఈ మెసేజ్ చదువు. భాస్కర్ అన్న నెల్లూరు ఈవెంట్ 5,000 అయినా పర్లేదు వస్తాను, నువ్వే బతిల్లాడు. హలో, ఏం చేస్తున్నావు అన్న? అందరు మాట్లాడుతున్నారు, అందుకే ఖాళీగా ఉన్నాను. అది కాదు, జబర్దస్త్ నుంచి పక్కన పెట్టారు కదా, ఏం చేస్తున్నావు అంటున్నా. సినిమాలు చేస్తున్నారు. సినిమాలా? అవునా, ఏం క్యారెక్టర్? క్యాటరింగ్ ఇచ్చారు. అదేంటో నాకు అర్థం కాదు. సినిమా అయిపోయిన తర్వాత కూడా కట్ అని చెప్పే డైరెక్టర్ నాకు క్యాటరింగ్ కంటిన్యూ చేశారు, అర్థం కాలేదు. వాళ్ళ క్యారెక్టర్ వల్ల నేను ప్రొడక్షన్ బాయ్ గా పెట్టారు, నువ్వు ఇంకా అర్థం కాలే నీకు. బాబు హాయ్. నమస్కారం. అది నీ నమస్కారం తీసి గుండెల్లో పెట్టుకో. అదే గుండెల్లో మీ ఇద్దరు ఉంటారు. తెలుసన్నాడా తెలియకన్నాడా? అది కాదు బేబీ, ఈ శ్రీదేవి డ్రామా కంపెనీని ఎక్కడికో తీసుకెళ్లాలనుకున్నాం. నువ్వు శ్రీదేవిని ఎక్కడికి తీసుకెళ్ళవలే కానీ ఇక్కడ శ్రీ విద్య ఉంది, ఎక్కడికైనా తీసుకెళ్ళి. నరేష్, ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో ఒక్కసారైనా డిన్నర్ కి వెళ్ళాలని ఉంది. వీడితో డిన్నర్ కా? నీ పేరేంటి? లక్కీ. అన్లక్కీ అని పెట్టుకో, ఎందుకంటే వీడితో డిన్నర్ కదా, టీ కాఫీలు కూడా అవ్వవు. అరే సన్నీ, ఏంట్రా మనకు సపోర్ట్ చేయడానికి వచ్చావా? సీరియల్ కి సపోర్ట్ చేయడానికి వచ్చా. జబర్దస్త్ సన్నీ రా నువ్వు. జబర్దస్త్ సన్నీ కాదు, సీరియల్ సన్నీ. ఎప్పుడు 90 వేసి వచ్చేవాడు, ఈరోజు 150 వేసాడు. 50 వేసాడు. చక్కగా ఆలు మగల్లా నవ్వుకుంటున్న రాజు రాధా మధ్య అగాధం రానుందా? చూస్తూనే ఉండండి, ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి బొంగులో రాజు రింగులో రాధా. నన్ను కాకుండా ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? నిన్ను రాజు షూ రాధాకి తగిలిందా లేదా? చూస్తూనే ఉండండి, ప్రతి ఆదివారం మధ్యాహ్నం తొక్కు షూతో తొక్కు. అరే ఇక్కడ ప్రేమ ఎక్కడా? ఇప్పుడు వస్తది. అచ్చా. హేమండి, ఐ లవ్ యు సో మచ్. ఇలా పైకెత్తి తిప్పగానే తన కడుపులో తిప్పి బేబీ ఎలా పుట్టింది? బేబీ ఇప్పుడే వచ్చాడు దోబీ. సీరియల్ వాళ్ళు చూసారు కదా, మా షో వాళ్ళు మీరు లవ్ ఎలా చూపిస్తారు చూపించారు. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ. లింక్ చెప్పాలి. యాంకర్ అది యాంకర్ మేడం. మంగళి గారు ఓనరా? ఇప్పుడు మనం టీఆర్పీ కోసం లవ్ ట్రాక్ తీసుకోవాలి మేడం. ఈ జోడీని పిలిపిస్తే మన లవ్ ట్రాక్ ఎదిరిపోతుంది. ఏమంటారు? తప్పదు మేడం, టీఆర్పీ మేడం, అర్థం చేసుకోండి. ఓ సారీ అండి, 5 minutes ముందు వచ్చుంటే సెగ్మెంట్ బతికి చచ్చిపోయిన సెగ్మెంట్. ఈ రోజు ఎపిసోడ్ లో మేము చేయబోయేది 150 ఎపిసోడ్స్ 150 ఎపిసోడ్స్ సెలబ్రేషన్స్. ఇప్పుడు రాబోతున్నాడు సోడిగాడు. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. నిన్ను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామి, నా సామి. మేడం రెడీ? నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు లేదో, కానీ నువ్వు ఏడుస్తే నేను చచ్చిపోతాను. అమాయకురాలు కోడలు మోడల్ అత్త. కాఫీ. ఈ దరిద్రపు దాని ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశాడు. అత్త మొహం మీద కొట్టిన కాఫీలో షుగర్ ఉందా లేదా అత్తకే షుగర్ ఉందా?
చూస్తూనే ఉండండి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి అత్తకి షుగరు కోడలకి పొగరు. ఏమండి ఏమైంది? అత్తయ్య నా ముక్కు మీద కాఫీ కొట్టింది. కొంచెం షుగర్ వేసుకుని రా. ఎందుకమ్మా రాదని కొట్టావు? అమ్మకు ఆక్సిజన్ అందట్లేదు అమ్మా. దాన్ని నాకు ఇష్టం లేకుండా ఇంటికి తీసుకొచ్చి తప్పు చేసావు. అది కాదమ్మా, అది చాలా మంచిదమ్మా. నా మాట ఏంటన్నా అనద్దమ్మా. నచ్చలేదు. అమ్మ నచ్చదంటే నాకు నువ్వు కూడా వద్దు. కమాన్ ఇప్పుడు మీ ఛాన్స్. హేమంత్ నువ్వు తగులుకో, టీఆర్పీ ఎదిరిపోవాలి ఎమోషన్ లో. నాదే ఒక సాడ్ స్టోరీ అండి. ఏమని చెప్పేది? అన్ని సీరియల్లోనూ స్టోరీ ఏది ఉంటది. సరే షూటింగ్ వెళ్దామని ఏదో ఒక కారులో ఎక్కెళ్దామంటే కరెక్ట్ గా కారు దగ్గరికి వెళ్ళేటప్పటికి కాకి రెట్టేసి ఆ కాకి రెట్ట కూడా తుడిచేసి కారు ఎత్తుకొని షూటింగ్ కి బయలుదేరానండి. షూటింగ్ వెళ్ళాక భోజనం పెట్టరా బాబు అంటే ఒక్కడు కూడా ఫుడ్ పెట్టలేదండి. సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని 5 స్టార్ హోటల్కి వెళ్ళాను. ఉండే వెరైటీ స్టార్టర్స్ అంటాడు, చికెన్ అంటాడు, మటన్ మండి అంటాడు, ఫిష్ అంటాడు, ప్రాన్స్ అంటాడు. కానీ నాకు కావాల్సింది ఏదో అది మాత్రం దొరకలేదండి. చూసి నేర్చుకున్నాం. ఎక్కడ వంగాలో కాదురా, ఎక్కడ సెగ్మెంట్ తెలిసిన వాళ్ళే గొప్ప. మా ఆయన అప్పుడు వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఎక్కడున్నాడో ఏంటో. ఇంటికి వెళ్దాం. ఏమండి? ఏంటి? మీ మూతి అద్దుడుస్తుంది. ఏమవుతుంది? నా లవర్. నీ లవరా? yes. మరి నేనెవరండి? చూస్తున్నారు కదా, తన మొదటి భార్యని బాటిల్ తో కొడతాడా కొట్టడా? చూస్తూనే ఉండండి ప్రతి ఆదివారం మధ్యాహ్నం. బావ మీదొట్టు బాటిల్ తో కొట్టు, అక్క మీదొట్టు అగరబత్తి పెట్టు. మా వాళ్ళు మిమ్మల్ని ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు దాన్ని ఉంచుకుంటావా? మీ అమ్మేదో నాకు తెలియకుండా కట్టబెట్టింది కానీ షీ సో బ్యూటిఫుల్. నో మరి నేను 500 ఎపిసోడ్. ఈ రోజైనా బాటిల్ తో కొడతాడా కొట్టడా? ఏంటి? మీకోసం వండి పెట్టి మీ బట్టలు ఉతుకుతూ ఉంటే మీరు దాన్ని ఉంచుకుంటారా? నువ్వు నా కోసం వండి పెట్టినందుకే కదా నీకు నెల నెల డబ్బులు ఇస్తున్నాను నేను. ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉన్నాను. ఇప్పుడే మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. 3000 ఎపిసోడ్. ఈ రోజైనా బాటిల్ తో కొడతాడా? ఎంతసేపు రా, కొడతావో కొట్ట. చూసారు కదా టీఆర్పీ స్టంట్ అంటే ఇలా ఉంటది. ఇప్పుడు సీరియస్ స్టంట్ చేయడం కోసం మా కొత్త జడ్జి వస్తున్నారు. పూర్ణ మేడం. డైరెక్టర్ గారు, నాది ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది కదా శ్రీదేవికి. ఈ రోజు నాది పడుకోకుండా మొత్తం చూస్తుంది సెగ్మెంట్. ఓకే, మీరు నాకి కోసం ఒక పని చేయండి. మీరు ఎక్కువ ఏం చేయొద్దు, నేను చెప్పింది చేయండి. సరే? ఓకే, అలాగే. వాట్ ఇస్ దిస్ నగేష్ గారు? మీరు ఎలా టచ్ చేస్తారు అలా నన్ను? చెయ్యవేశానండి. చెయ్యడం ఏంటండి? నేను ఇక్కడ జడ్జిగా వచ్చాను, కనీసం మాట్లాడాలి కదా. ఆడపిల్ల మీద అలా చెయ్యలా ఇస్తారు మీరు? డైరెక్టర్ గారు మీరన్నా చెప్పండి, ఆడపిల్లలతో ఇలాగేనా బిహేవ్ చేసేది? తప్పండి. దిస్ ఇస్ వెరీ డిస్కస్టింగ్ అండి. నాకు ఇదంతా నచ్చలేదు. వచ్చి అంజలి అలాగే వెళ్ళిపో. చేసింది నువ్వు చేసింది పెద్ద బాగాలేదు. వాట్ ఈస్ దిస్ రష్మి? నేను ఏం చేశాను? మీరు చేయకూడదు చేశారు.